హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది నేను ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నానని. ఓకే, 2Bలో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఈ టాపిక్ నుండి మీకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది ఎగ్జామ్లో. ఓకే, ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఎలాంటి ప్యాటర్న్ క్వశ్చన్ రాబోతున్నాయి, దాని రిలేటెడ్ ఉన్న కొన్ని 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. అండ్ మీరు ఏ టాపిక్ చేయాలనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. వీడియోని చివరి దాకా అయితే చూడండి. అండ్ 2Bలో మనకి ఈ చాప్టర్స్ అయితే చూడండి, వెయిటేజ్ అయితే మీరు చూడొచ్చు. ఓకే, దీంట్లో ఈ అన్ని టాపిక్లో సర్కిల్స్ వెయిటేజ్ అనేది చాలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. 22 మార్క్స్ ఉంటుంది. హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ సర్కిల్స్. దాని తర్వాత ఇంటిగ్రేషన్. ఓకే, దాని తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, మీకు ఈ రిమైనింగ్ టాపిక్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ నేను సర్కిల్స్ నుండి అన్ని చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఓకే, మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్ క్వశ్చన్ అండ్ ఒక 7 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది కంపల్సరీ. ఈ 2 మార్క్ క్వశ్చన్ అనేది ఏదైతే ఉందో, ఈ 2 మార్క్ క్వశ్చన్ అనేది మీకు కంపల్సరీ ఆర్డర్ డిగ్రీ పైన ఉంటుంది, లేదు అంటే ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఈ 2 మార్క్ క్వశ్చన్ మీకు ఈ 2 టాపిక్స్ నుండినే ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఓకే, ఈ 2 మార్క్ క్వశ్చన్ అనేది చాలా ఈజీ ఉంటుంది. కంపల్సరీ మీరు దీని అయితే ప్రాక్టీస్ చేయండి ఆర్డర్ అండ్ డిగ్రీ పైన. ఓకే, నాది ఒక ఓల్డ్ వీడియో అయితే ఉంది, అది చూడండి మీకు సరిపోతుంది. లేకుంటే నేను ఇంకొక వీడియో అయితే మీకు 2 మార్క్స్ పైన ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, అది చూడండి చాలు మీకు 2 మార్క్స్కి. ఓకే, 4 మార్క్స్కి మ్యాక్సిమం మీకు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ పైన అయితే 4 మార్క్ క్వశ్చన్ అయితే అడుగుతుంటారు. ఓకే, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ పైన, లేదు అంటే హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, 2 మెథడ్స్ పైన అయితే మీకు 4 మార్క్ క్వశ్చన్ అయితే అడుగుతారు. ఓకే, మ్యాక్సిమం మీకు హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, హోమోజినియస్ మెథడ్ పైనే ఈ 4 మార్క్ క్వశ్చన్ అయితే అడుగుతారు. ఓకే, ఇంకా 7 మార్క్ క్వశ్చన్కి వస్తే 7 మార్క్లో మనకి చాలా ఇంపార్టెంట్ 4 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఓకే, 1 రెడ్యూసిబుల్ టు సెపరబుల్ ఫామ్. సెకండ్ మెథడ్ వచ్చి హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. థర్డ్ మెథడ్ వచ్చి నాన్ హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫోర్త్ మెథడ్ వచ్చి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఈ 4 మెథడ్ నుండినే మీకు 7 మార్క్ క్వశ్చన్ అయితే అడుగుతారు ఫైనల్ ఎగ్జామ్లో. ఈ 4 మెథడ్స్లో మీకు చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఏది అంటే ఈ 4 మెథడ్స్లో మీకు ఫస్ట్ మెథడ్ ఇంపార్టెంట్, సెకండ్ మెథడ్, ఫోర్త్ మెథడ్. ఈ 3 మెథడ్స్ చాలా ఈ 3 మెథడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ 3 మెథడ్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, 7 మార్క్ క్వశ్చన్ ఈ 3 మెథడ్స్లోనే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్ నాకు ఈ 3 మెథడ్స్ కూడా చేయడం కష్టంగా ఉంటుంది, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏది అని అడిగితే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, మీకు 99% అనేది 99% అనేది ఈ 2 మెథడ్స్ నుండినే 7 మార్క్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఈ 7 మార్క్ క్వశ్చన్ ఏదైనా అడుగుతున్నారంటే మ్యాక్సిమం ఈ 2 మెథడ్స్ నుండినే మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, ఇంకా ఈ 2 మెథడ్స్ అయితే మీరు సపోజ్ నా వల్ల కాదు ఇంకా చేయడానికి, ఈ చాప్టర్ నేను స్కిప్ చేస్తున్నా అన్న వాళ్ళు అట్లీస్ట్ ఈ 2 మెథడ్స్ అయినా నేర్చుకోండి. ఓకే, అట్లీస్ట్ ఈ 2 మెథడ్స్ అయినా నేర్చుకోండి, మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఈ 2 మెథడ్స్ నుండి. ఓకే, మిగతా వాళ్ళు నాకు ఈ చాప్టర్ చేయాలి, నేను హైయెస్ట్ స్కోర్ చేయాలనుకుంటున్నా అంటే ఈ మెథడ్స్తో పాటు దీన్ని కూడా నేర్చుకోండి, ఈజీ ఉంటుంది. ఓకే, ఈ మెథడ్స్తో పాటు ఇవి కూడా నేర్చుకోండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే,
అండ్ నేను చెప్పే ఈ 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్తో పాటు మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందనుకోండి, మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా చేస్తారు. ఓకే, అందువల్ల ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఆ మెథడ్స్ అనేది అర్థమవుతుంది. ఓకే, అండ్ ఈజీగా చేయగలుగుతారు కూడా ఎగ్జామ్లో. ఓకే, ఇంకా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఓకే, ఇదైతే ఫస్ట్ క్వశ్చన్. సాల్వ్ x² + y² dx = 2x/dy. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను 4 మెథడ్స్ అని చెప్పాను కదా, ఈ 4 మెథడ్స్లో ఏ మెథడ్ సంబంధించింది క్వశ్చన్ అని. ఓకే, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇచ్చిన క్వశ్చన్ని dy/dx = f(x, y) ఈ ఫార్మేట్లో కన్వర్ట్ చేయండి. అంటే dy/dx ఒక సైడ్ రాసుకోండి, మిగతా దాన్ని ఒక సైడ్ రాసుకోండి. ఓకే, అర్థమైందా? dy/dx = ఇవన్నీ ఒక సైడ్ రాసుకుంటే ఇలా వస్తుంది మనకి, x² + y² / 2xy. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ ఇది dy/dx, ఇది ఫంక్షన్. ఓకే, x పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ y పవర్ కూడా 2 ఉంది. ఇంకా డినామినేటర్కి వస్తే x పవర్ 1 ఉంది, y పవర్ 1 ఉంది. ఈ రెండు వేరియబుల్స్ మల్టిప్లైలో ఉన్నాయి. అర్థమైందా? అంటే పవర్స్ మీరు యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తే టోటల్ పవర్ డినామినేటర్లో కూడా మీకు ఎంత వస్తుంది? 2 వస్తుంది. న్యూమరేటర్లో కామన్ ప్లస్ ఉంది కాబట్టి పవర్ కామన్ వస్తే 2 వస్తుంది. అంటే న్యూమరేటర్లో పవర్ 2 ఉంది, డినామినేటర్లో కూడా పవర్ 2 ఉంది. అంటే ఇది మీకు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అర్థం. ఓకే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇలా కాదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇంకొక వేలా ఓకే dy/dxలో కన్వర్ట్ చేస్తారు. f(x, y) హోమోజీనియస్ కాదని ఎలా చెక్ చేస్తారంటే, x ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే λx రీప్లేస్ చేయండి. ఓకే, y ప్లేస్లో λy రీప్లేస్ చేయండి. అంటే f(λx, f(λy). ఓకే, మీకు లాంబ్డా అనేది కామన్గా రావాలి ఇంటూ f(x, y). ఇలా వచ్చింది అనుకోండి, దాన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. లేదు ఇలా రావచ్చు, లేకుండా ఉంటే మీకు y టర్మ్ లేకున్నాను రావచ్చు. అంటే y క్యాన్సల్ అయిపోతుంది, జస్ట్ మీకు f(x, y) వస్తుంది. ఇలా వచ్చిన ఇదేంటి మనకి దీన్ని ఏమంటామంటే, ఈ ఫంక్షన్ని మనం హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. ఓకే, హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి దీన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. మనకు వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి, dy/dx = x² + y² / 2xy ఉంది. దీంట్లో f(x) ఏంటి? ఇది f(x) కదా. ఓకే, x² + y² / 2xy. ఓకే, x ప్లేస్లో మీరు ఏం చేస్తారు? λx పుట్ చేయండి, y ప్లేస్లో λy. ఓకే, x ప్లేస్లో ఇవన్నీ ఎగ్జామ్లో రాయాలంటే ఏం అక్కర్లేదు. ఓకే, నేను చెప్పాను కదా, మీరు జస్ట్ ఐడెంటిఫై చేయండి విచ్ మెథడ్ అనే దానికి ఐడెంటిఫై చేయడానికి మీకు స్టార్టింగ్లోనే ట్రిక్ చెప్పాను. మీకు అది కుదరదు, మీకు దానివల్ల కావట్లేదు అంటే మీరు ఇలా ట్రై చేయండి. అర్థమైందా? x ప్లేస్లో λx పుట్ చేస్తే λ² x², y ప్లేస్లో λy పుట్ చేస్తే λ² y² / 2x ఇంటూ λx ఇంటూ λy. ఇప్పుడు న్యూమరేటర్లో λ² కామన్ తీసుకుంటాం, x² + y² / 2 ఇంటూ λ² x ఇంటూ y. λ² క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ మనకి ఏమొస్తుంది? x² + y² / 2xy. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? మనకి f(x, y) కదా. అంటే దీనివల్ల మనం ఏం ప్రూవ్ చేసామంటే ఇది ఏంటి? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని. మీరు ఎగ్జామ్లో ఇదంతా అవసరం లేదు. అర్థమైంది? ఇదంతా అక్కర్లేదు. ఓకే, డైరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేశారు ఇది హోమోజీనియస్ అని. ఓకే, ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తా చూడండి. x² + y² + 2xy. ఇక్కడ నుండి మీకు యాక్చువల్ సొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, హోమోజీనియస్ ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు అర్థమైంది. ఓకే, ఫస్ట్ స్టెప్ చూడండి, ఇది dy/dx ఫార్మేట్లో ఉంటే ఇక్కడ ఏదైతే నేను రౌండ్ చేశానో దాన్ని v అని తీసుకోండి, y/x. ఓకే,
తర్వాత y ఈజ్ ఈక్వల్ టు vx అవుతుంది. దీనికి కావాల్సి ఉంటే మీరు ఈక్వేషన్ 1 అని తీసుకోండి. ఓకే, దీన్ని ఈక్వేషన్ స్టార్ అని తీసేసుకోండి. ఓకే, దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఈ స్టార్ ఏదైతే ఉందో దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయండి. v అనేది కూడా డిపెండెంట్ వేరియబుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే ఇది ఫస్ట్ ఫంక్షన్ అని తీసుకోండి, ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్ అని తీసుకోండి. ఓకే, v అనేది అలాగే పెట్టేసుకోండి. ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 ప్లస్ తర్వాత ఎక్స్ అలాగే పెట్టేసుకోండి. v డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే dv/dx. దీన్ని డబల్ స్టార్ అని తీసుకోండి. ఓకే, సబ్స్టిట్యూట్ స్టార్ అండ్ డబల్ స్టార్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమవుతుంది, v ప్లస్ ఎక్స్ dv/dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, y ప్లేస్లో vx పుట్ చేస్తే v²/x² 2x ఇలా వస్తుంది. తర్వాత v ప్లస్ ఎక్స్ ఇంటూ dv/dx, ఎక్స్ స్క్వేర్ కామన్ వస్తుంది, 1 ప్లస్ v² డినామినేటర్లో 2x² v x² క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఈ v ఏదైతే ఉందో అర్థమవుతుందో, ఈ v ఏదైతే ఉందో దీన్ని రైట్ సైడ్ తీసుకోండి. ఓకే, రైట్ సైడ్ తీసుకుంటే ఏమవుతుంది, x ఇంటూ dv/dx దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ v²/v మైనస్ v అవుతుంది. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ 2 ఉంటుంది. ఓకే, తర్వాత ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే 1 ప్లస్ v² మైనస్ v ఇంటూ 2v ఏమవుతుంది, 2v²/2v. అర్థమైందా? జస్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. ఇలా మల్టిప్లై చేస్తే ఓకే v2v మైనస్ 2v². ఓకే, x ఇంటూ dv/dx. తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తే 1 మైనస్ v²/2v x ఇంటూ dv/dx. ఇప్పుడు ఇది వేరియబుల్ సెపరబుల్ మెథడ్కి రెడ్యూస్ అయింది. ఓకే, ఏంటంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఏంటి అంటే సేమ్ వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ తీసుకోండి. ఇక్కడ మనకి dv ఉంది కాబట్టి dv టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకోండి. ఓకే, 2v బై క్రాస్ మల్టిప్లై చేస్తే 2v/1 మైనస్ v² dv దట్ ఈజ్ ఈక్వల్ టు dx క్రాస్ మల్టిప్లై చేస్తే dx/x అవుతుంది. తర్వాత స్టెప్ ఏంటంటే ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్ చేయండి. ఓకే, ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్ చేస్తే ఇక్కడ మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడచ్చు. ఓకే, లెట్ 1 మైనస్ v²ని సమ్ t అని తీసుకోండి. ఓకే, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ 2v dv ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. ఓకే, 2v dvని మైనస్ dt అని కూడా రాయొచ్చు. తర్వాత అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ dt/v ఇంటిగ్రేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ dx/x. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే మీకు ఏమొస్తుందంటే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/v ఏంటంటే లాగ్ v అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ mod x. ఓకే, సి త్రూ అవుట్ ఈక్వేషన్ అన్నీ లాగ్లో ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ కూడా లాగ్లో తీసుకోండి, లాగ్ సి. ఓకే, తర్వాత ఇక్కడ కొన్ని లాగరిథమిక్ ప్రాపర్టీస్ అయితే యూజ్ చేయండి. ఫార్ములాస్ యూజ్ m ఇంటూ లాగ్ n ఇలా ఉందనుకోండి, లాగ్ ఆఫ్ m⁻n అని వాడతాం. తర్వాత లాగ్ m ప్లస్ లాగ్ n ఉందనుకోండి, లాగ్ ఆఫ్ m ఇంటూ n అని రాస్తాం. ఈ 2 ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, ఈ 2 ఫార్ములాస్ ఇక్కడ వాడితే ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందంటే మైనస్ కింద ఉంది. ఈ ఫార్ములా వాడితే ఈ మైనస్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, లాగ్ ఆఫ్ v ఇన్వర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా వాడి ఈ మోడ్ ఎక్కడ పోయింది అనొచ్చు. ఓకే, బికాజ్ లాగరిథమిక్ ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి కాబట్టి ఇది పాజిటివ్ కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మీరు మోడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కావాల్సింటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇది ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ సెకండ్ ఫార్ములా వాడితే లాగ్ x ఇంటూ సి అని రాసుకోవచ్చు. లాగ్ క్యాన్సల్, v ఇన్వర్స్ ఇది కూడా xc వస్తుంది. తర్వాత v ఇన్వర్స్ ఏమవుతుంది 1/v అని రాయొచ్చు, దట్ ఈజ్ xc. ఓకే, అర్థమైందా? v అంటే ఏం తీసుకున్నాం, వాట్ ఈజ్ v? v ఈజ్ నథింగ్ బట్ సారీ ఇక్కడ v కాదు, ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి t కదా, ఇది దిస్ tt ఇది tt. ఓకే, ఇది t వస్తుంది.
ఓకే, టీ ప్లేస్లో మనం మళ్ళీ రీప్లేస్ చేయాలి. ఏం తీసుకున్నాం సబ్స్టిట్యూషన్? టీ అంటే 1 - v², అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/1 - v² దట్ ఈజ్ ఈక్వల్ టు xc. ఓకే, v అంటే ఏం తీసుకున్నాం స్టార్టింగ్లో? v అంటే ఏంటి తీసుకున్నాం? y/x. ఓకే, దీన్ని రీప్లేస్ చేయండి. ఓకే, 1 - y²/x² ఈజ్ ఈక్వల్ టు xc. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది? x², 1/x² - y²/x² దట్ ఈజ్ ఈక్వల్ టు xc వస్తుంది, xc. ఓకే, తర్వాత ఈ x² న్యూమరేటర్ తీసుకోండి, x²/x² - y² దట్ ఈజ్ ఈక్వల్ టు xc. ఒక x క్యాన్సిల్ అవుతుంది, x దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే c ఇంటూ x² - y² వస్తుంది. ఇదైతే మనకి ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇది కొంచెం లెంతీ అనిపించచ్చు, కానీ మీరు ప్రాపర్గా చేసుకుని వెళ్తే ఈజీగా ఉంటుంది. ఓకే, మెథడ్ అయితే అర్థం చేసుకోండి ఎలా చేయాలనేది. ఓకే, హోమోజీనియస్ నుండి వేరియబుల్ సెపరబుల్ మెథడ్గా అయితే కన్వర్ట్ చేయాలి. ఓకే, మినిమం అట్లీస్ట్ మీరు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ దాకా కొన్ని స్టెప్స్ చేసుకుని వెళ్తే మీకు కొంత మార్క్స్ అన్న వస్తుంది. 3 to 4 మార్క్స్ అన్న వస్తుంది. అవుట్ ఆఫ్ 7లో 3 to 4 మార్క్స్ అన్న వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇది ఫస్ట్ dy/dx. ఇక్కడ dy/dx కోఎఫిషియంట్ 1 ఉండాలి, కానీ ఇక్కడ 1 + x² ఉంది కాబట్టి త్రూ అవుట్ ఈక్వేషన్ 1 + x² నుండి డివైడ్ చేయండి. ఓకే, ఆన్ బోత్ సైడ్ చేయండి. బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? dy/dx ప్లస్ 1/1 + x² ఇంటూ y. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻ tan 1 x/1 + x². ఓకే, ఇది ఎలా ఉందంటే మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఓకే, అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే dy/dx ప్లస్ p ఇంటూ y దట్ ఈజ్ ఈక్వల్ టు q. ఈ ఫార్మేట్లో ఉంటే దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. చూడండి, ఇక్కడ dy/dx ఉంటుంది. ఓకే, ఇక్కడ y ఉండాలి, ఇక్కడ y కోఎఫిషియంట్ అనేది x టర్మ్ ఉండాలి, ఫంక్షన్ ఆఫ్ x ఉండాలి, ఇక్కడ కూడా ఫంక్షన్ ఆఫ్ x ఉండాలి. ఉందా? చూడండి, x ఇక్కడ ఎక్కడ మనకి y లేదు, ఇక్కడ కూడా y లేదు. ఓకే, ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, దీన్ని మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇలా ఉంటే p కంపేర్ చేస్తే p వాల్యూ ఏంటి? 1/1 + x². q వాల్యూ ఏంటి? e⁻tan 1 x/1 + x² వస్తుంది. ఓకే, మనం కంపేర్ చేస్తే ఇలా వస్తుంది. తర్వాత స్టెప్ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే e⁻∫ p ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻∫1/1 + x² dx. ఓకే, మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + x² dx ఫార్ములా ఏంటి? e⁻tan 1 x, ఇది ఫార్ములా. ఓకే, ఫైనల్గా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అలా వచ్చింది. ఫైనల్గా మనకి సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమైతుందంటే ఇక్కడ ఈ ఫార్మేట్లో ఉంటే ఓకే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఇదైతే మనకి సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? e⁻tan 1 x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q అంటే ఏంటి? ఇది q, e⁻tan 1 x/1 + x². ఓకే, ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻tan 1 x ఓకే dx ప్లస్ కాన్స్టెంట్ c. ఇక్కడ వస్తే 1/1 + x². ఇక్కడ చూడండి, ఈ బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ని యాడ్ చేయొచ్చు. అప్పుడు ఇది మనకి e⁻2 టైమ్స్ ఆఫ్ tan 1 x అవుతుంది. ఓకే, dx ప్లస్ c. ఓకే, y e⁻tan 1. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ని సాల్వ్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే లెట్ tan 1 x ఈజ్ ఈక్వల్ టు సమ్ t అని తీసుకోండి. tan 1 x డిఫరెన్షియేషన్ ఏంటి? 1/1 + x² dx ఈక్వల్ టు dt. ఇప్పుడు దీంట్ని ఇంటిగ్రేషన్లో పుట్ చేస్తే y
tan inverse x is equal to integration tan inverse x ప్లస్లో t పుట్ చేయండి e raised to power of 2t by ఓకే 1 by 1 plus x square 1 by 1 plus x square dx ప్లస్లో dt పుట్ చేయండి. ఓకే మీకు ఇంటిగ్రేషన్ ఆఫ్ e raised to power of ax dx ఫార్ములా తెలియాలి. e raised to power of ax by a ఇది ఫార్ములా మీకు. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ప్లస్ సి ఉంటుంది ఇక్కడ. దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ఫైనల్గా e raised to power of 2t by 2 ప్లస్ సి. ఓకే t అంటే ఏంటి tan ఇన్వర్స్ x by 2 ప్లస్ సి. ఇదైతే మనకి ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇదే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఇక్కడ మనం ఫస్ట్ హోమోజీనియస్ మెథడ్ చూసాం, తర్వాత లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ చూసాం. ఈ మెథడ్ ఏ కేటగిరీకి వస్తుందో చూద్దాం. ఓకే ఈ క్వశ్చన్ dy by dx ఈక్వల్ టు x మైనస్ 2y ప్లస్ 1. ఫస్ట్ డినామినేటర్ టర్మ్ అనేది డినామినేటర్ టర్మ్లో 2 కామన్ తీసుకోవచ్చు. 2 కామన్ తీసుకుంటే x మైనస్ 2y వస్తుంది. ఓకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హోమోజీనియస్ అంటే చూద్దాం. హోమోజీనియస్ x పవర్ 1 ఉంది, y పవర్ 1 ఉంది, కాన్స్టెంట్ ఉంది కాబట్టి మీరు కామన్ తీయలేం పవర్. బికాస్ x ప్లేస్లో ల్యాండా x, y ప్లేస్లో ల్యాండా y పుట్ చేస్తే ల్యాండా అనేది కామన్ రాదు. ఓకే ఇక్కడ కామన్ వస్తుంది, న్యూమినేటర్లో కామన్ రాదు కాబట్టి ఇదైతే హోమోజీనియస్ మెథడ్ కాదు. ఓకే ఇంకా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేం, ఎందుకంటే దీన్ని డివైడ్ చేసినా కానీ ఇక్కడ y ఉంటుంది. ఓకే మనకి ఎక్స్ప్రెస్ చేయడానికి కుదరదు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కూడా. ఓకే తర్వాత ఇది ఏ కేటగిరీకి వస్తుంది అంటే ఇది రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఫామ్లోకి వస్తుంది. ఓకే రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ వేరియబుల్ సెపరబుల్ ఏంటంటే dy by dx ఈక్వల్ టు f ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఓకే లోపల ఏదైతే ఉంటుందో ax ప్లస్ by కామన్ టర్మ్ ఉంటుంది, దాన్ని సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి t అని. ఓకే అదర్ వేరియబుల్ t అని తీసుకోవాలి, తర్వాత దాన్ని సింప్లిఫికేషన్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్. ఓకే లెట్ x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకోండి, దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. x డిఫరెన్షియేషన్ 1 ఓకే మైనస్ 2 dy by dx ఈక్వల్ టు dt by dx వస్తుంది. ఓకే దీంట్లో మీరు dy by dx ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే మీకు ఏమొస్తుంది 1 మైనస్ dt by dx. ఓకే 2 నుండి మీరు డివైడ్ చేస్తే ఫైనల్గా మీకు dy by dx ఏమొస్తుందంటే 1/2 1 మైనస్. ఓకే ఫైనల్గా ఇది సింప్లిఫై అయితే చేద్దాం. dy by dx is equal to 1/2 మైనస్ 1/2 dt by dx ఇలా వస్తుంది. దీన్ని అయితే 1 అని తీసుకోండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే 1 ఇంప్లైస్ 1/2 మైనస్ 1/2 dt by dx దట్ ఈస్ ఈక్వల్ టు t ప్లస్ 1 బై ఇదేమవుతుంది ఇది మీకు 2t అవుతుంది. మీకు 1/2 అనేది కామన్ ఉంది అన్నిట్లోనే, మీరు 1/2 కామన్ తీసుకొని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే మీకు 1 మైనస్ dt by dx ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 1/t వస్తుంది. ఓకే తర్వాత ఈ dt by dx ఈ సైడ్ పంపించండి, దీన్ని ఇక్కడ తీసుకోండి, ఇలా తీసుకోండి, ఇంటర్చేంజ్ చేయండి. అప్పుడు dt by dx ఈక్వల్ ఏమవుతుందంటే 1 మైనస్ t ప్లస్ 1/t. తర్వాత ఎల్సిఎం తీసుకుంటే t మైనస్ t ప్లస్ 1/t వస్తుంది. tt క్యాన్సిల్ అవుతుంది, dt by dx ఈజ్ ఈక్వల్ టు 1/t వస్తుంది. ఓకే తర్వాత వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేయండి. ఓకే సేమ్ వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ తీసుకోండి, t dt ఈజ్ ఈక్వల్ టు dx. తర్వాత ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఓకే ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఏంటి t²/2. ఓకే ఇంటిగ్రేషన్ గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ ఆఫ్ n dx ఏంటి x పవర్ ఆఫ్ n ప్లస్ 1/n+1 ఇది ఫార్ములా. ఓకే n ప్లేస్లో 1 ఉంది ఇక్కడ. ఓకే x ప్లేస్లో t ఉంది, n ప్లేస్లో 1 ఉంది, అందువల్ల ఇంటిగ్రేషన్ ఆఫ్ t dt ఏంటి t²/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఏంటి x.
కాన్స్టెంట్ ప్లస్ సి. ఓకే, టీ అంటే మనం సబ్స్టిట్యూషన్ ఏం తీసుకున్నాం, ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 2y, ఇక్కడ రీప్లేస్ చేయండి. ఎక్స్ మైనస్ 2y హోల్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇదైతే మీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. కావాల్సి ఉంటే మీరు ఈ 2 అయితే క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. ఓకే, మళ్ళీ సింప్లిఫై చేస్తామంటేనూ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎక్స్ మైనస్ 2y హోల్ స్క్వేర్ 2x ప్లస్ 2c. ఓకే, తర్వాత ఎక్స్ మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x. 2 అనేది కాన్స్టెంట్, సి అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి టేక్ ఎనీ అదర్ కాన్స్టెంట్ k అని తీసుకోండి. ఓకే, 2c ఈజ్ ఈక్వల్ టు k అని తీసుకున్నాం, కాన్స్టెంట్, ఆర్బిటరీ కాన్స్టెంట్ ఇది. ఓకే, ఇదైతే మీరు ఇలా ఫైనల్గా ఇలా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీకు ఇక్కడికే స్టాప్ చేసినా ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ దాకా చేసినా కరెక్ట్. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ అయితే చూడండి. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్, ఓకే, ప్లస్ 2xy, ఈ 4x స్క్వేర్ ఉంది కదా, ఇది రైట్ సైడ్ తీసుకుంటే ప్లస్ 4x స్క్వేర్ అవుతుంది, మైనస్ 4x స్క్వేర్ వస్తే 4x స్క్వేర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ నుండి డివైడ్ చేయండి. ఓకే, డివై బై డిఎక్స్ ఈక్వల్ డివై బై డిఎక్స్ ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x ఇంటూ y, ఇలా రీరైట్ రాస్తున్నా 4x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది ఎలా ఉంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్లో ఉంది కదా మనకి. ఈ ఫార్మేట్లో డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ, ఈ ఫార్మేట్లో ఉంది కదా. ఓకే, ఈ ఫార్మేట్లో ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దీంట్లో పీ వాల్యూ, పీ అనేది ఏంటి 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, క్యూ అనేది ఏంటి 4x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఈ రేస్ట్ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ p ఇంటూ డిఎక్స్, ఈ రేస్ట్ పవర్ ఆఫ్ p ఏంటి 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి సబ్స్టిట్యూషన్ వాడే బదులు మీరు ఏం చేస్తారంటే దీన్ని అయితే మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఈ ఫార్ములా అయితే ఇంటిగ్రేషన్ f dash of x by f of x dx that is equal to log of f of x mod of f of x plus c. ఇదైతే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి కింద ఉన్నది f of x, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2x న్యూమినేటర్లో ఉంది. ఓకే, డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రేస్ టు పవర్ ఆఫ్ ఇది ఏమవుతుంది లాగ్ ఆఫ్ f of x ఏంటి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మీరు బ్రాకెట్లో అయితే ఇది రాయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా. చూడండి ఈ లాగ్ అనేది మీకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది రెండును, అందువల్ల క్యాన్సిల్ అవుతుంది. ఓకే, క్యాన్సిల్ అయితే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఫైనల్గా సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఇదైతే సొల్యూషన్ మనకి. ఓకే, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఏంటి మనకి, q చూడండి 4x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ c. ఓకే, ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చు, 4 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ c. ఓకే, 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ c. ఓకే, 5y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇదైతే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా మీకు ఈ క్వశ్చన్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది 5th క్వశ్చన్ చూడండి. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ మీకు డైరెక్ట్గానే ఇది ఎలా ఉంది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్ డివై బై డిఎక్స్
ప్లస్ p ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఈ ఫార్మేట్లో డైరెక్ట్గా ఉంది. ఇక్కడ p అనేది ఏంటి మనకి tan x, q అనేది ఏంటి sin x. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్ tan x dx అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఏంటి log ఆఫ్ secant x. ఓకే, అర్థమైందా? లాగ్ ఈ ఎక్స్పోనెంట్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి కాబట్టి క్యాన్సిల్ అవుతాయి, secant x వస్తుంది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, తర్వాత సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఓకే, ఇలా అయితే ఉంటుంది. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి secant x దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఏంటి మనకి sin x. ఓకే, అర్థమైందా? అండ్ secant x dx ప్లస్ c ఇంటిగ్రేషన్ sin x secant xని మనం 1/cos x అని కూడా రాసుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ మనకు తెలుసు కదా. ఓకే, secant x కెన్ బి రిటర్న్ యాజ్ 1/cos x ఆర్ cos x కెన్ బి రిటర్న్ యాజ్ 1/secant x రాయొచ్చు. tan కావాలంటే మీరు sin x బై cos x అని రాయొచ్చు. ఓకే, ఇదైతే మనకి బేసిక్ అయితే తెలుసు. ఓకే, sin x బై cos x మీరు ఏం చేయొచ్చు tan x అని రాసుకోవచ్చు. ఓకే, dx ప్లస్ c y secant x. ఓకే, మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఏంటి log ఆఫ్ secant x. ఓకే, ప్లస్ కాన్స్టెన్సీ y ఇంటూ secant x. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇంతే మీకు ఆన్సర్. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఈ క్వశ్చన్స్తో పాటు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ హోమోజినియస్ మెథడ్. ఓకే, ఈ 4 ఇంపార్టెంట్ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో దాని రిలేటెడ్ ఉన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయితే టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అర్థమవుతుంది. ఇంకా ప్రాక్టీస్ అనేది మీరు చేసే కొద్దీ మీరు ఆ మెథడ్స్ పైన కమాండ్ అనేది సాధిస్తారు. అందువల్ల మీరు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒక వీడియో చేస్తాను మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.